ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మరి ఒమాన్ సలల మరి యేసుక్రీస్తులో ఉన్న ఒక శిష్యుడు ఏబు గారు అని సమాధి ఉంది. ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలని ఆశపడుతున్నాం. ఆయన దర్శించుకుని మరి చక్కటి సందేశాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి మీకు చూపిస్తాను కొన్ని వీడియోలు చూడండి. చూసి మరి దేవుడికి మహిమగా ఎంత పొందుతున్నారో, అలాగే ఏబుగారి సమాధి చూసి ఆయన ప్రార్థన చేసి మరి రావాలని ఆశపడుతున్నాను. మరి ప్రార్థించండి. అనేక జనముల రక్షణ కోసం, అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ఫ్రెండ్స్, అలాగే రాజా, మరి ఆయన కోసం ప్రార్థించండి. మరి ఆత్మీయుడు, మరి ఆయనకి మహిమ ఘనత మీ అందరికీ తోడే దేవుడి కృప ఎల్లప్పుడూ అక్షయులు ఉండాలని మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రైజ్లా. ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒమాన్ సలల మన ఏబు గారు సమాధి గుడి అనేది చూసారా? ఆ సమాధి గుడి అనేక జనములు దర్శించడానికి వస్తారు. యేసుక్రీస్తులో ఉన్న ఒక శిశువుడు ఏబు గారు. మీకు లోన చూపిస్తాను, చూడండి చక్కగా. రండి. ఏబి సమాధి అండి, మీకు చూపిస్తాను. మీరందరూ ఆత్మవిశ్వాసంగా ఆయన ఎంత మరి ఎన్ని శ్రమలు పడ్డారో మీకు తెలుసు. ఈ బైబిల్లో అనేక ఉన్నాయి. మీరు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదే ఏబు గారి సమాధి. ఏబు గారి సమాధి మరి ఈయనకి ఒక్కసారి ఆయన పాదాలను పట్టుకుని నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసి 2 ముక్కలు మాట్లాడాలని ఈయన పాదాలను పొందుతున్నాను. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయనా, సలల ప్రభువా నాయనా, మరి ఇక్కడ రావడానికి కృప చూపించిన స్తోత్రాలు నాయనా. ఏబు గారు ప్రభువా నాయనా, మీ శిశుడయ్యా, ఈ సమాధి వచ్చి ప్రార్థిస్తున్నాను నాయనా. అనేక బిడ్డలు ప్రభా రక్షణ తెచ్చిన ప్రభా, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు ప్రభా, మీ చూస్తున్నాం తండ్రి. అయా నాయనా, ప్రతి రోగాలు ఉంటున్నాడు ప్రభా నాయనా. ఆనాడు ప్రభా ఏబు గారు ప్రభా ఆత్మవిశ్వాసం కొట్టలేదు ప్రభా, నన్ను అందరూ ఆశ్రయించండి. నీ మహిమేంటి, సిద్ధమేంటి సాక్షిగా వాడుకుంటున్నాం. సహాయం చేసిన తండ్రి ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. రక్షక దైవ కుమారుడు తండ్రి నాయనా, నీ పాదములు ప్రభా నాయనా సన్నిధిలో ఉన్నాం. విశ్వాసంగా రక్షించి కాక్షగా వాడుకుని ప్రభా సహాయం చేయండి. అయ్యా, ఎన్ని బాధలైనా, ఎన్ని రోగములు పుట్టినవాడు స్వస్థపరిచిన యెహోవా నేనే, గుండెని చెదులు బాగు చేసిన వాడు నేనే అన్నాను తండ్రి నాయనా. అయ్యా, నీ శిశువుడు ప్రభా నాయన సమాధికి వచ్చి ఇప్పుడు ఉన్నాను తండ్రి నాయనా. ఈయన దర్శించినట్లుగా ప్రభా అనేక బిడ్డలు రక్షించండి నాయనా. ప్రభా నీ సాక్షిగా నిలబడి ప్రభా అనేక సేవకులు ప్రభా దర్శించి నీ ఆత్మసారి నడిపించి మేలు చేయబడుతున్న తండ్రి. నీ సిద్ధమత ప్రభా నైనా చేసే ప్రార్థన ఆలకించి గొప్ప సాక్షి నిలబెట్టుకుని ప్రభా
సహాయం దయచేయండి ప్రభు. అయా నీ పాదాల వందనాలు ప్రభు తెలియజేస్తాను తండ్రి. రక్షక దేవుడు కూడా విశ్వాసముతో దయచేసి ప్రభు ప్రతి ప్రయాణముల ప్రభావైనా అనేక జనములు ఇండియాలో ప్రభావ రక్షించిన సాక్షుల వాడికండి, విదేశ ప్రదేశాలు అనేక రక్షణ దయచిన సేవకులు దయచేసి ప్రభా సాక్షుల వాడికండి. అయా ప్రభావాలని పాదములు ప్రభు సన్నిధిలో ప్రార్థించగా అనేక విధ రక్షణ దయచిన సాక్షుల వాడికి ప్రభా ప్రతి వ్యాధులతో బాధలతో ప్రభు ఎవరు బాధపడతారో ఆ రోగులు స్వస్థపరుడు యెహోవా తండ్రినా నాయన ఈ దర్శించినట్లుగా ప్రభు అనేక విధాలుగా దర్శించి నీ సాక్షి నిలబెట్టుకోమని సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రయాణాలండి అందరికి వందనాలు. ఇది ఏమి సమాధి, మరి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆశపడుతున్నాను. చూడండి, యోబు గారు అక్కడ చిన్న మాట చూడండి, 42 10 అండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమక్షితి మరలా అతనికి దయచేయును. మరియు యోబుకు కోప కలిగి దానికంటే రెండంతలు యెహోవా అతనికి ఆశ్రయించను. దేవుడి స్తోత్రం. యోబు గారు రెండంతలు ఆశ్రయించారు. ఆయన మహిమ గల హస్తముతో పట్టుకున్నారు. ఎందుకనగా ఎన్నో విశ్వాసంగా నడిపించారు. మరి కొన్న యోబు గారు దర్శించాలంటే పున్ను ఆయన మహిమగల దేవుడికి చిత్తం జరగాలి. ప్రియమిత్రులారా, మరి యోబు గారు మరి ఆయన ఎబిలేజరు ఏజలికులు బిద్దలకు సొఫాసులు పోయి యెహోవా తమకు ఆజ్ఞాప చేయగా వారు పక్షులుగా యెహోవాను ఆజ్ఞాపించారు, అంగీకరించారు. ప్రియమిత్రులారా, మరి ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకనగా మనం మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ప్రయత్నుల యోబు గారి సమాధి ఆయన మహిమ గల దేవుడు ఆశ్రయించారు. ఎలాగ ఆశ్రయించారండి? రెండంతలు ఆశ్రయించారు. యోబు గారి సమాధి అండి. ఈయన పాదాలు ఒకసారి నమస్కారం పెడతాం. ఎందుకంటే ఈయన మహానుభావుడు యోబు గారు. మరి ఈయన దర్శించాలని ఆశపడుతున్నాను. మరి 42:10 వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. యోబు 42:10 వెళ్తే మరియు యోబు తన స్నేహితులకు నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు స్నేహితులు యెహోవా అతనికి క్షేమక్షితి మరలా అతనికి దయచేసి మరియు యోబుకి పూర్వము కలిగిన దానికంటే యెహోవాను ఆశీర్వదించాడు. యెహోవా ఆశ్రయించి అతను దయచేసాను. అక్కడ సహోదరులు, అక్కాచెరులు, పరిశ్రమలు వాళ్ళందరి గురించి ఆశ్రయించాడు. ఎందుకనక యోబు గారు ఎన్నో శ్రమలు పడ్డారు. యోబు గారు ఎన్నో ప్రయాసపడ్డారు. విశ్వాసం కోట్లేదని ఆయన ప్రేమ దయాకరణతో దేవుడు ఆశ్రయించబడ్డాడు. ఎందుకంటే దేవుడు చేసింది మేలు మర్చిపోకూడదు. మరి అదే విషయంలో మరి చిన్న విషయాలకు వెళ్తామండి. 22:7 తుప్పు చేత ఆయాసపడిన వారికి నీళ్ళైతే ఆకలి ఉన్న వారికి అన్నమును పెట్టకపోతే బహుపకాలముగా మనుషులకే భూమిని ప్రాపిస్తున్నాం. ఘనతలకు ఎంచబడిన వారికి ఎదవరాళ్లకు వంటి చేతులకు పంపి వేసిది. తండ్రి లేని వారి చేతులకు విలుగొట్టిది. కావున బోరుని పెళ్లి చుట్టుకొనిది. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో క్రియలు బాధపడ్డా మరి యోబు గారు దుప్పుకొన్న వారికి మరి ఆహారం కానీ తీర్చాలి, ఆకలిగా తీర్చాలి. దేవుడిచ్చిన మేలుని బట్టి, దేవుడిచ్చిన క్రియలు బట్టి మన చాలా సాక్ష్యం ఉండాలి. ప్రేమంటారా, దేవుడి ఘనత ఆయన మరి అదే విషయంలో ఇక్కడ చిన్న మాట ఉందండి. యోబు 44 వెళ్తే చిన్న మాట చూడండి. సిద్ధగించుము, నేను నీ సూర్యుడు నేను నీకు ఏమనికి ప్రత్యక్షనిచ్చుదును. సిద్ధగించుము, నేను నీకు ఏమి ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వాలంటే దేవుడు ఏమి చేస్తాడు మేలుని బట్టి మనం దేవుడు ప్రత్యక్షం అడగాలి. దేవుడి క్రియలను బట్టి ఏమి అడగాలో ఏమి ఇవ్వాలో దేవుడు తెలుసు. యోబు గారు అక్కడ దర్శించారు. యోబు గారు 2 అంతలు ఆశ్రయించారు. మరి ఆశ్రయించి ఆయన పూర్వం కలిగి ఉన్న క్షేమం కలిగేశారు. ప్రియమిత్రులారా, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని ఎదుర్కోవాలి. యోబు గారు సమాధి ఆయన మహిమ గల దేవుడు. మరి ఎన్నో విషయాలు మరి వేల సంవత్సరాలు కూడా
పూర్వం నుండి కలిగి ఉన్న దర్శనము ఆయన మహిమకు పొందాలంటే అది దేవుడి ఇచ్చిన ఘనత, దేవుడి మహిమ. విశ్వాసం ఏంటండి? దేవుడి శ్వాసంలో మనం మర్చిపోకూడదు. ఈ సత్యం తెలుసుకోవాలి. మరి వీటి కోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతాను. మీరు పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు ప్రభా. నాయన ఎంతవరకు ప్రభా, ఏబు గారు ప్రభా ఇచ్చిన మాటలు మీకు స్తోత్రాలు. అనేక బిడ్డలు రక్షించండి, కాపుదల భద్రతించండి, సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా. నాయన అయా నాయన అనేక ప్రభా దేశ విదేశాల ప్రభా నాయన దర్శించినట్లయితే ఆత్మసారం నడిపించి గొప్ప కార్యం తెచ్చింది ప్రభా. నీ చిత్త నెరవేర్చినట్లుగా సమస్తమైన ప్రభా నీ ఆశలు నింపబడి గొప్ప మేలు చేయండి ప్రభా. నాయన నీ కనికిరములు చూపే ప్రభా ఎన్నో బాధలతో, ఎన్నో వ్యాధులతో స్వస్థపరిచి అనేక రక్షణ దయచేసి నీ సాక్ష్యం నింపమని గొప్ప కార్యం తెచ్చబడుతుందండి. నీ చిత్త నెరవేర్చినట్లుగా ప్రభా ఆయా సేవకుల దైవజనులు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి ప్రభా. నాయన ప్రభా ఆనాడు తండ్రి నాయన ఏబు గారి ప్రభా పూర్వని వైభవంగా 200 ఆశ్రయించిందండి. అనేక బిడ్డల రక్షణ దయచేసి ఆశ్రయించినట్లుగా ఏ వ్యాధితో, ఏ రోగితో బాధపడతారో నీ చేసే ప్రార్థన ఏ శ్రమలో లయపరచండి, ఏ శ్రమలో స్వస్థపరచండి, ఏ శ్రమలో గడపరచండి ప్రభా. గొప్ప మేలుమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరున వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. రైతులండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించను గాక, ఆమేన్. ఏబు సమాధి గుడి ఇదిగోండి, కొండల ప్రదేశ్ లోయ. అటు లోయకి వెళ్దాం, చేపిస్తాను కొన్ని విషయాలు. అలాగా స్లోగానే రాయ్ జిల్లా ఏబు గారు కింద లోయకి వెళ్ళి స్నానం చేశారు. అక్కడ మీకు చూపిస్తాను కొన్ని దంచేస్తారు చూడండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదే అండి ఏబు గారు మరి కింద లోయకి వెళ్ళి స్నానం చేసి మరి ఇక్కడ పవిత్రమైన దేవుడు ఆశ్రయించబడారు. ఆయనకున్న మరి బాధ, కన్నీరు, వ్యాధ, దుఃఖముతో ఉంటే ఈ నీరండి తీసుకుని ఆయన మరి ప్రార్థన చేయక మొత్తం దేవుడు ఆశ్రయించబడ్డాడు. మరి ఇక్కడ చిన్న విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏబు 42లోను అక్కడ చిన్న మాట చూడండి. అతని సహోదరులైన అక్కాచెల్లెలైనా సరే పరిశ్రమైన వారితో కొన్ని అన్నపాన పుచ్చుకొని యెహోవాను అతని మీదకి రప్పించి మరి దుఃఖ పొందులమైన అతని కొరకు ఓర్దాచి ఇదియుగాక ఒక్కొక్కడికి పరాహారముకు బంగారు ఉంగరములు దర్శించి అక్కడ యెహోవానికి ఏబుకు మొదట ఆశీర్వాదం కంటే మరి అధికమైన ఆశీర్వాదము, అంటే అధికమైన ఆశీర్వాదం పొంది అక్కడ 6000 ఒంటులు, 1000 జతల ఎడ్లు, పొడేలు, 7 కుమార్తెలు మరి ఉన్నారు. పెద్దల వారైన యెహోవా మీదకి కెజియా అని ఆయన కుమారుడు 3వ దానికి రప్పించి అది దేశమంటనే అక్కడ ఉన్న దేశమంతటా ఏబు కుమార్తెలను సౌందర్యంగా కనబడారు. దేశమంతటా ఏబు గారు ఎంత ఆశ్రయించబడ్డారంటే శ్రమలైనా, బాధలైనా, ఎన్ని సమస్యలైనా మరి కొన్న దేవుడు పొందారు. ఇక్కడ ఏబు గారు వచ్చి ఇక దర్శించుకుని ఈ నీళ్లున్నవైనా మరి ఆయన ఎంతైనా కొద్ది మేలు జరిగి మొదటి కంటే 2 అంతలు ఆశ్రయించబడ్డారు. ప్రియమిట్లారా, మరి ఈ ఇందులో ఉన్న మరి ఆయన ఏబు కాలము నిండి కాలము ఉద్దుడే తరతరం కాలంగా ఉండి కుమార్తె బతి కాలముకు 140 సంవత్సరములు 145 సంవత్సరాలు ఆ కాలముల దాకా బతికి ఇక్కడ కొండల్లోను, ఎడారులను, ఒంటుళ్ళు అక్కడ ఉన్న మరి 6000 ఒంటులు, 1000 జతలు ఎడ్లు, ఆ ఆడగాదులు కలిగి అక్కడ ఉన్న సమస్తమును ఎరుగున్న కుటుంబ సమస్తంగా ఉండి ఎంతో ఉండేవారు. తినిపెట్టారా, మనము కూడా మరి దేవుని విశ్వాసం పెట్టేలాగా సమస్య పెరిగినప్పుడు ఏబు గారు ఎంత ఆశ్రయించబడ్డారంటో బాధతో మనం ఆశ్రయించబడాలి. దేవుడిచ్చిన మహిమ కిరటము మరి ఏబు గారు ఆయన ఆశ్రయించబడ్డారు. మన దేవుడిచ్చిన కిరటము పొందుకోకనే మన దేవుని మాటలు వెనకనే దూరంగా వెళ్తున్నాం.
ఇది సమస్తము మరి సాధ్యము తెలుసు ఆయనకి. ఆశ్రయించబడ్డాడు, ఆశ్రయించాడు. మనము దేవుని పొందాలి, మరి సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు చూశారు కదా ఏబి గారు మరి సమాధి, అన్ని విషయాలు చక్కగా చూడండి. చూసి మరి దేవుడి మహిమ ఘనత పాలు పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. మరి ఏబుగా సమాధిగా ప్రభా కొన్ని విషయాలు సందేశాలు చూపించాను. అనేక బిడ్డల ప్రభా రక్షణ దయచండి. అనేక బిడ్డల ప్రభా నీ సహాయం, నీ ఆశలు నింపబడి గొప్ప కార్యం దయచమని, మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. అందరికి వందనాలు.